సగోత్రికులు పెళ్లి చేసుకోవచ్చా గురుగారు? చేసుకుంటే ఏమైనా సమస్యలొస్తాయా? గోత్రము అనే పదంలో సంస్కృత అర్థం ఏంటంటే, మన మన పూర్వం యొక్క కణాలకు సంబంధించిన యొక్క డీఎన్ఏ యొక్క మ్యాపింగ్‌ని చెప్పిందండి గోత్రం. త్రము ఓహ్! అంటే అనేటువంటి పదాన్ని ఎలా వాడారంటే కలయికను, లేకపోతే మూల విరాటు, ఆ మూల విరాట్ యొక్క విధానము అనేటువంటిది చెప్పబడ్డదండి. ఓకే. సో, నేను మళ్ళీ చెప్తున్నాను, సంస్కృతం రాదు కాబట్టి రైట్. నేను నార్మల్ హ్మ్. హ్మ్. రెగ్యులరైజ్డ్ హ్మ్. వర్డ్స్‌లో వాడుతున్నాను. రైట్. ఏం లేదండి, సగోత్రులకు ఎందుకు పెళ్లి చేసుకోవద్దనంటే, ఒకే టైప్ ఆఫ్ డీఎన్ఏస్ ఉంటారు వీళ్ళు. హ్మ్. ఆ 2 డీఎన్ఏలు కలిస్తే వచ్చేటువంటిది ఏదైతే అవిటి వాళ్ళు పుడతారు. అయ్యయ్యో! ఆ! ఇమ్మెచ్యూరిటీ వాళ్ళు పుడతారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పుడతారు. మెంటల్ రిటార్డెడ్ పీపుల్ పుడతారు. ఎక్కువ ఆయుష్షు లేకుండా ఉంటారు. ఓకే. సో, మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పేర్లను, గోత్రనామాలు పెట్టారు మనకి. ఆ! సో, దాంట్లో మూల అర్థం ఇది. సైన్సే, అబ్బబ్బా! వేరే ఏం లేదు అందులో. గ్రేట్. ఆ! అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క డీఎన్ఏ ఉంటది. ఓకే. మీరు గమనించుకోండి, వైశ్యులకు తీసుకుంటే ఇంకెక్కువ ఆచరిస్తారు. ఆ! మనం బ్రాహ్మణులు మిగతా వాళ్ళలో మొదటి గోత్రమే చూస్తారు. ఆ! కానీ యాక్చువల్‌గా ప్రతి ఒక్కళ్ళకి 3 గోత్రాలుంటాయి. ఆ! అని ఈ ఈ దాంట్లో వైశ్యులు ఎక్కువ ఆచరిస్తారు. ఆ! మీరు సైన్స్ ప్రకారం కూడా చూసుకోండి. అనస్థీషియా ఇచ్చేటప్పుడు వైశ్యులను అడుగుతారు. మీరు మీరు కుమటోళ్ళా అండి? మీరు ఏంటిదని అడుగుతారు. అవునా? కుమటోళ్ళ కంటే ఇచ్చే అనస్థీషియా డోస్ వేరే ఉంటది. ఓహ్! ఎందుకంటే వాళ్ళ డీఎన్ఏ ఫార్మేషన్ వేరే వాళ్ళ. ఆ! సో, అట్లా. సో, డీఎన్ఏ అండి. సైన్స్ ఏంలా, వేరే ఓకే. ఏం ఓకే. లేదు. వెరీ గోత్రం నైస్. అంటే సగోత్రికులు చేసుకోకూడదు. ఓకే. ఓకే. ఒకే డీఎన్ఏకి సంబంధించిన ఉంటది. ఆ హ్మ్. 2 డీఎన్ఏ లైనప్ అనేది పోతది. ఓకే. సో, పుట్టేవాళ్ళు అవిటి వాళ్ళైతారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి అందుకే వద్దు. మెనరికాలొద్దనేది గూడా అందుకే. మేనరికాలు వద్దనడానికి కారణం వేరే. అచ్చా! అది వేరేనా అది మళ్ళీ? వేరే. ఆ!